అండి, వెల్కమ్ టు నర్సింగ్ హెల్త్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటో చూద్దాం. ప్రసవం తర్వాత తల్లి శరీరం చాలా వీక్గా ఉంటుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి, రక్తహీనతను తగ్గడానికి మరియు బిడ్డకి సరిపడా పాలు అందడానికి ఫుడ్ అంటే ఆహారం ఎంత కీలకమో నేను వివరిస్తాను, చూడండి. మీరు డెలివరీ తర్వాత బాగా నీరసంగా అనిపిస్తుందా? పాలు సరిగ్గా సరిపోవడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. దానికి కావాల్సింది ఏంటంటే పాలు పెంచే ఆహార పదార్థాలు. దీనికి నేను సమయం ఎక్కువ కేటాయించనండి, ఈజీగా చెప్తాను. వెల్లుల్లి రెబ్బలు కూరల్లో కానీ పాలల్లో కానీ ఉడకబెట్టి, లేకపోతే అన్నం వండుకుంటాం కదండి, అన్నం దాంట్లో పొట్టు తీసి వెల్లుల్లి రెబ్బలు పెట్టి అన్నం ఉడికిస్తే దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా ఉడుకుతాయండి. వాటిని తినాలండి. ఆ వెల్లుల్లి రెబ్బలను తినడం ద్వారా పాలు బాగా పెడతాయండి. ఇది కొంచెం గమనించండి. తర్వాత ఓట్స్, వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లులకు చాలా అవసరం. మెంతులు లేదా మెంతి కూరలు పాలు పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి మెంతులు. కాబట్టి ఒక్కొక్కసారి ఆకుకూరల్లో మెంతి కూర కూడాను బాగా తినడానికి చూడండి. తర్వాత శనగలు, పప్పు ధాన్యాలు. ప్రోటీన్ కోసం వీటిని రోజు తీసుకోవాలండి. అంటే రోజు పప్పు అన్నానికి తీసుకోవడానికి ఇబ్బంది అయితే శనగలండి, వారానికి 2-3 సార్లు శనగలు కొంచెం ఉడకబెట్టి సాయంత్రం స్నాక్గా తీసుకున్నా కూడా మీకు ప్రోటీన్ బాడీలోకి వెళ్తుందండి, సరిపడా ఉంటుంది. తర్వాత ఎముకలు బలం, రక్తం పెరగడానికి ఏం కావాలో నేను చెప్తాను. డెలివరీ తర్వాత కాల్షియం, ఐరన్ లోపం రాకుండా ఉండాలి అంటే రాగి జావా లేదా రాగి ముద్ద తీసుకోవడం వల్ల కాల్షియం అందుతుంది. వెన్ను నొప్పి తగ్గడానికి కూడాను రాగులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రాగులు తీసుకోవడం, రాగి జావ తీసుకోవడం మర్చిపోకండి. తర్వాత కావాల్సింది ఏంటంటే ఆకుకూరల్లో నేను చూపిస్తున్నాను. తోటకూర, పాలకూర, గోంగూర, ఇందాక చెప్పాను కదా మెంతి కూర, ఇలాంటివి ఆకుకూరలన్నీ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి వారానికి 3-4 సార్ల వరకు తినడానికి మీకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇవేనండి తోటకూర, ఆకుకూరలు అని చెప్పాను. తర్వాత ఆకుకూరలు ఏం తింటారంటే గుడ్లు, చికెన్ కూడా తీసుకోవచ్చండి. అది ఏ విధంగా తీసుకోవాలో నేను చెప్తాను. ఉడికించిన గుడ్లు, తక్కువ మసాలాతో చేసిన చికెన్ సూపు తీసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్, నానబెట్టినవి బాదం, రోజు ఖర్జూరం 4-5 తీసుకుంటే రక్తం బాగా పెరుగుతుంది. వాల్నట్స్ కూడాను తీసుకోవచ్చండి. తర్వాత జీర్ణక్రియ, గ్యాస్ సమస్యలు తగ్గించడానికి చాలామందికి డెలివరీ తర్వాత మలబద్ధకం ఉంటుందండి. దానికి పరిష్కారాలు చెప్పమని నన్ను అడిగారు, అది కూడా చెప్తున్నాను. వామండి. భోజనం తర్వాత కొంచెం వాము తీసుకోవడం లేదా వాము నీళ్లు తాగడం వల్ల గ్యాస్ తగ్గుతుంది. ఇది బిడ్డకు కూడా పాలు ద్వారా వెళ్ళి కడుపు నొప్పి రాకుండా చేస్తుంది. కాబట్టి భోజనం తర్వాత వాము తీసుకోవడం అనేది లేదా వాము నీళ్లు తాగడం అనేది మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు అజీర్తి చేయకుండా ఉండాలి అంటే వాము తీసుకోవడం తప్పనిసరి. తర్వాత గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయండి. కనీసం 10-12 గ్లాసులు నీరు ఖచ్చితంగా రోజు మొత్తం మీద తాగాలి. ఇది గుర్తుంచుకోండి, లేదంటే బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. మేము నీళ్లు తాగితే మాకు పొట్టొస్తుందని మళ్ళీ భయపడతారేమో, అలాంటిదేం కాదండి. తర్వాత పండ్లు, ఫ్రూట్స్, పీచు పదార్థం ఎక్కువగా ఉండే యాపిల్, అరటిపండు, పపాయ లాంటి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. దీని ద్వారా ఫైబర్ లోపలికి వెళ్ళి చక్కగా హెల్తీగా పాలు పిల్లలు తాగడానికి కూడా ఉపయోగపడతాయి. తర్వాత నివారించాల్సిన ఆహారాలు అంటే ఏమేమి తినకూడదు, తింటే ఏమేమి వస్తుందో నేను చెప్తాను. అతిగా కారం తినకూడదు, మసాలాలు తినకూడదు, టీలు, కాఫీలు చాలా వరకు తగ్గించాలి. పొద్దున ఒకసారి తీసుకుంటే మనకి చాలండి. మళ్ళీ సాయంత్రం అని, మధ్యాహ్నం అని అలా ఎక్కువసార్లు కాకుండా మార్నింగ్ ఒక్కసారి, రోజుకు ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. బయట దొరికే జంక్ ఫుడ్ అస్సలు తినకూడదండి. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డైట్ ప్లాన్ మీరు కనుక ఖచ్చితంగా పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి, మరియు నా ఛానల్ నర్సింగ్ హెల్త్ టిప్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.